ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు ఏపీకి ఏం చేశారో చెప్పాలంటూ ఆయన నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటినీ చంద్రబాబు తుంగలో తొక్కారని శైలజానాథ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. ఎలక్షన్లలో పార్టీ మేనిఫెస్టోలో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిర్రు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు తెస్తామని దీర్ఘాలు తీసిర్రు. కానీ లాస్ట్కు చేతులు లేవట్టిరని అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ శైలజనాథ్ సారు. టీడీపీ లీడర్లు మోడీని చూసి భయపడుతున్నారని అన్నాడు. గాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఏం చేసిరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు మనం కూడా ఇందాం పారి. నమస్తే సారు, బాగున్నారా? ఏంది సారు, ఏమైంది? ఈ రోజున బాబు గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు. ఈ రోజున ఏమని అడుగుతావు? ఇంతకు ఏ ముచ్చట మీద సార్ సమాధానం చెప్పాలి సారు, గది చెప్పు ముందుగాల. కేంద్ర మంత్రి నిన్న పార్లమెంటులో ఢిల్లీలో రావు ఇంద్రజిత్ సింగ్ గారు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ను ఇవ్వబోవడం లేదని నిర్ద్వందంగా చెప్పిన తర్వాత అవు చెప్పిండు. గాలు చెప్పేది గాలి చెప్పిర్రు. అయితే దానికి దీనికి ఏం సంబంధం సారు? ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఊరికి నేను సన్నాయి నొక్కులు నొక్కే విధంగా అక్కడక్కడ మీ మంత్రులు ఇప్పటికి కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్తారు, జర్ర ఆగరాదు. గాలకేమన్నా భయం అనుకుంటున్నావు? అయ్యింది సమాచారం సమాచారం అని అంటున్నావు. మరి నీ దగ్గర ఉందా సారు సమాచారము? యనమల రామకృష్ణ ఆయన మాట్లాడారు. మీ మంత్రివర్గంలో కీలకమైన నాయకుడు ఆయన. ఏపీ పేరు చెప్పలేదు కదా అని. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామనే సమాచారం మీ దగ్గరుంటే తక్షణం బయట పెట్టాలా. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆందోళనలో ఉన్నాయి ఈ రోజున. చెప్పిర్రు కానీ ఆంధ్రప్రదేశ్లో జనం ఆందోళనలు ఉన్నారా, లేకుంటే మీరే గాలని ఆందోళనకు గురి చేస్తున్నారా సారు? మీ మంత్రులు మాట్లాడతారు బహుశా రేపు గంట తర్వాత విభజన కాంగ్రెస్ పార్టీనే కదా కారణమని. బహిరంగ చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం, సవాల్ విసురుతా ఉన్నాం. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని మీద సవాల్ విసురుతున్నారు? ఈ రాష్ట్ర విభజనకు కారణం ఎవరు? గాలని అడుగుతా అని నన్ను అడుగుతావేం సారు? కొంపదీసి చంద్రబాబు నాయుడే విభజనకు కారణమని అంటవా ఏంది? ఈ రాష్ట్ర విభజనలో ఎవరి భాగస్వామ్యం ఎంత? తెలుగుదేశం పార్టీ యొక్క భాగం ఎంత? బీజేపీ భాగం ఎంత? వివిధ పార్టీల భాగం ఎంత? కాంగ్రెస్ పార్టీ భాగం ఎంత? చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మా పిసిసి అధ్యక్షుడు రఘురెడ్డి గారిని తీసుకొస్తాం. మీ అధ్యక్షుడు బాబు గారిని తీసుకొని రండి. బహిరంగంగా మీరు ఏర్పాటు చేసే వేదికపైనే మాట్లాడుదురు కానీ విభజన మీద చర్చ ఎందుకు సారు? పోయిన ఎలక్షన్లలో జనం కాంగ్రెస్ పార్టీని బండకేసుకు వచ్చిర్రు. మళ్ళకి ఇప్పుడు దాని మీదనే చర్చ అంటే జనం ఏం చేస్తారో ఏందో జర ఆలోచించుకోరు సాలరు. ఆ రోజున అసెంబ్లీలో ఈ రాష్ట్ర సమస్య చర్చకు వచ్చినప్పుడు మాట్లాడకుండా సభ నుంచి బయటికి వెళ్ళిపోయిన పారిపోయిన విధానం చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. అవుసారు, గాలు తెలివిగల్లోలు కాబట్టి ముందుగాలనే 2 కళ్ళ సిద్ధాంతం అనుకుంటా ఇక్కడ అక్కడ జపం సురువు చేసిర్రు. భయపడతా ఉన్నారు మీరు మోడీకి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రయోజనాల్ని, వాళ్ళ భవిష్యత్తును మీ అవసరాల కోసం ఢిల్లీ ముంగిట మోకరిల్లి మరి తాకట్టు పెట్టిన సంగతి ఇక్కడ మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీరే అన్నారు పోరాడం మేము అడుగుతామని. బహుశా మీకు బాగా గుర్తుకొస్తే పైగా మీరు మాట్లాడతారు ఈ రోజున విపరీతంగా రాజకీయ అనుభవం, పాలన అనుభవం నాకుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నన్ను ఎన్నుకున్నారు అని. అందుకే ఇప్పుడు ఆలోచిస్తున్నారని అంటారా? సరేది ఇంకా సారు నిష్క్రియాపరంగా ఉన్నారు మీరు. కార్లు వేసుకొని తినగడం, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సింగపూర్కు మలేషియాకి తప్పనిస్తే మీరు సాగిస్తున్న పరిపాలన ఏందో ఇక్కడ చెప్పని కోరుతా ఉన్నాం.
విద్యుత్ ఉద్యోగుల వైపున దిక్కులేక ఇబ్బంది పడే పరిస్థితి, అంబేద్కర్ యూనివర్సిటీలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి, నిన్న ఆర్కిటెక్ట్ కాలేజీలో సీట్లు మొత్తం ఫిలప్ అయిన పరిస్థితి, సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్ దొరక్క అల్లాడుతున్న పరిస్థితి. మీరు చేస్తున్న పరిపాలన ఏంటి? ఈ రోజు కూడా ఏ అగ్రిమెంట్ లేవు, మాట్లాడడం లేవు. ఏమైనా మాట్లాడితే అధికారులపైన దులిపేయడం, లేకపోతే సహచర మంత్రులు ఎవరన్నా ఒక బకరా ఉంటే ఆ బకరా పైన నెట్టేయడం తప్పనిస్తే మీరు చేసేది ఏముంది ఇక్కడ? ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పిరా, గాలు కూడా అంతే. అయినా మీరు చేసేటివన్నీ జనం చూస్తూనే ఉన్నారు. టైం దొరికినప్పుడు గాల్లే చెప్తారు. అసలు మీకున్న భయం ఏంటి? నిధులు తెచ్చుకోలేరు, అడగలేరు, స్థాపించమని కోరుకోలేరు. 86 సార్లు తిరిగామని కంబంపాటి రామ్మోహన్ గారు బహుశా ఒకసారి ప్రెస్ మీట్లో ఎట్టి పెట్టారు. 80 సార్లు ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిగకుండా మేము పోయొచ్చాం, మేము మా బాబు గారు అని చెప్పారు. నిజంగా జాలి పడుతున్నా మిమ్మల్ని చూసి. మీ ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇంకా చెప్పాల్సి మీ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఉంటే మీరు ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిగకుండా మీరు మీ నాయకుడు బాబు గారు తిరిగి దేబరిస్తున్నారంటే ఆంధ్రుల అభిమానాన్ని, తెలుగు వాళ్ళ అభిమానాన్ని మీరు ఢిల్లీ ముందు తాకట్టు పెడుతున్నారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఓ, మీకు ఆ విధంగా అర్థమైందా సారు? సరే, లాస్ట్కి ఏం చెప్తారో చెప్పురు సారు. రాజకీయంగా తిప్పికొట్టమని మాట్లాడే వార్తలు వస్తూ ఉన్నాయి. అన్ని రాజకీయం ఏంది బాబు? ఈ రాజకీయంగా తిప్పికొట్టండి ఈ విషయాన్ని అని మంత్రివర్గ సహచరులకు ఉద్బోధించినట్లు ఏదో ఎక్కడ పేపర్లో వార్త చూశాను నేను ఆఖరికి. రాజకీయాల కోసమే పరిపాలన చేస్తున్నట్లుంది. విన్నారు కదా, ఇగో ఇట్లున్నది ఈ రాజకీయ నాయకుల తీరు. ఒక పార్టీ విభజన చేసి లాభం పొందుదామని అనుకుంటే వేరే పార్టీలు లాభం పొందినాయి. మరి ఈ ముచ్చట మీద టీడీపీ లీడర్లు ఏమంటారో ఏందో చూడాలి.